సో మరో తమ్ముడు ఇక్కడే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఎలా చూస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? వ్యవహారంలో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే కనపడుతున్నాయి. బేసిక్గా ఎందుకంటే అసలు ఎందుకు ఇతని మీద అంత పగ అనే అంశం మీద కూడా గతంలో ఇతనికి ఒక ఇగో ప్రాబ్లం ఉంది సిఐకి, ఆ ఇగో ప్రాబ్లంతోనే ఈ ఇష్యూ జరిగింది అనే చర్చ వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఈ సిఐ గారు అంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం ఏజిఎస్లో చేసినప్పటి నుంచి మా అందరికీ సుపరిచితమేనండి. ఈయన ప్రవర్తన ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా మా అందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటంటే ఈ సిఐ గారు కొన్న అలవాటు తీసుకురావటం, కొట్టడం, తీసుకెళ్ళి బూడిద చేసేయటం, వాళ్ళ ఫ్యామిలీకి బూడిద కూడా ఇవ్వకుండా ఉండటం, ఇది ఫ్రెండ్లీ పోలీసు. మేమేమనుకుంటాం అంటే మాకు పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మేము ఎన్నో బాధలు పడి వచ్చాం. ఈ రాష్ట్రంలో రాధారంగ మిత్ర మండలి ఉంది కాబట్టే పోలీసులకు కొద్దో గొప్ప అన్న ఆ భయం కూడా ఉంది. యథార్థంగా రాధారంగ మిత్ర మండలి ఏ విధంగా పనిచేసిందంటే ఈ రోజున స్టేషన్లో ఏం జరిగింది, ఇలా జరిగిందని బయటికి రావడానికి కూడా కారణం రాధారంగ మిత్ర మండలే. మాకు అండగా ఉంది కూడా చెన్నుపాటి శ్రీను గారు, వీళ్ళే. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే మీరు తీసుకెళ్ళిన మాట వాస్తవం, మీరు వాస్తవం, శవాన్ని తీసుకెళ్ళి బాత్రూంలో దాచిన మాట వాస్తవం, ఎదురుగుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిన మాట వాస్తవం, తీసుకెళ్ళి శవాన్ని చీకటితో తీసుకెళ్ళి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి కాల్ చేసిన మాట వాస్తవం. మీరు భయపట్ల ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? మీకు రాష్ట్రంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కూటమి కానీ మీకు వచ్చిన తర్వాత మీకు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, మీకు ఎక్కడ ఏం చెప్పారు, మీరు ఏం చేస్తున్నారు? మీకు కేసులు పెట్టే రైట్స్ లేవని మేము అంటలా, పెట్టండి. ఇంటికి పెద్ద కొడుకు, తల్లిదండ్రుల మాట ఉన్న కొడుకుని కొట్టేవాడే పెద్ద కొడుకు, ఆడే పోలీసు. ఆ పోలీసే తీసుకెళ్ళి కాల్ చేసి శవానికి బూడిద కూడా ఇవ్వకపోతే మాలాంటి 6 అన్నదమ్ములు 4 అక్క చెల్లెళ్ళు ఉన్న పెద్ద ఫ్యామిలీలోనే మీరు ఒక వ్యక్తికి తీసుకెళ్ళి కాల్ చేసి బూడిద కూడా ఇవ్వకపోతే రిక్షా తొక్కుకునేవాడు, ఆటో తోలుకునేవాడు, కూలి పని చేసేవాడు, ఆడు ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎవరిని అడుగుతాడు, ఎవరు సమాధానం చెప్తాడు, ఏ కోర్టు తెలుసాడికి? స్టేషన్కి వెళ్తాడా, ఇంకో కోర్టుకి వెళ్తాడా, ఇంకో స్టేషన్కి వెళ్తాడా, ఎక్కడికి వెళ్ళగలడు? ఈ పాయింట్ మీదనే మీకు కుటుంబంలో చదువుకున్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్న మీ కుటుంబంలోనే ఒక సంఘటన జరిగితే కనీసం తీసుకెళ్లిన వ్యక్తిని 15 రోజులు హాస్పిటల్లో అంటే లాకప్లో ఉంచి చనిపోయిన తర్వాత కూడా కనీసం మృతదేహం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పోలీసు ఉంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోలేదు? ఇంకా సామాన్య పరిస్థితి. మేము అదే అడుగుతున్నాం. మాకు టాస్క్ ఫోర్స్ సిఐ గారు తీసుకెళ్లారు, టాస్క్ ఫోర్స్ సిఐ గారు టాస్క్ ఫోర్స్ సిఐ వాళ్ళు తీసుకెళ్లారు. మామూలు కృష్ణ మా పడమట ఇక్కడ మన డీజీపీ ఆఫీస్ గారు ఇక్కడ పక్కన టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లారు, కొట్టారు, తీసుకొచ్చారు, స్టేషన్కి చెప్పారు. స్టేషన్కి చెప్పిన తర్వాత స్టేషన్లో పెట్టారు. ఏమండి, పోలీసులకు ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుందో క్రిమినల్స్కి కూడా అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టేషన్లో ఏం జరిగిద్దో ప్రతి ఒక్క ముద్దాయి బయటకు వచ్చి నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. ఎందుకు చెప్పడంటే మీరు చేసే అకృత్యాలు బయటికి రావాలంటే కనీసం ముద్దాయిల్ని అడగాలి. మాకు తెలిసి ఏం జరిగిందో తీసుకొచ్చారు, కొట్టారు, దెబ్బలకు తట్టుకోలేక ఎదురు తిరిగి నిన్ను తిట్టిన మాట వాస్తవం. అబ్బాయి తిట్టాడు, తిడితే తట్టుకోలేక ఇంకా 4 దెబ్బలు కొట్టిన మాట వాస్తవం. సిఐ నాగరాజు గారు ప్రతి ఒక్కటి నా దగ్గరికి అశోక్ అనే కానిస్టేబుల్ వచ్చిన మాట వాస్తవం, నా దగ్గరికి కొంతమందిని పంపించిన మాట వాస్తవం. మేము ఒకటే చెప్పాం పెద్ద మనుషులకు కూడా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి రాధారంగ మిత్ర మండలి నమ్ముకొని ఉన్నాం. మా నాయకులను కూడా మా దగ్గరికి పంపించిన మాట వాస్తవం, మా నాయకులు కూడా మాకు సపోర్ట్గా నిలబడ్డ మాట వాస్తవం. మేము ఒకటే చెప్పాం, మా బాడీని అన్న అప్పు చెప్పండి, మా వాడిని అన్న అప్పు చెప్పండి, మీరు రెండిట్లో ఏదో చేయండి. మీరు బాడీని ఇవ్వకుండా శ్మశానంలో కనుక కాల్ చేసి బూడిద కూడా ఇవ్వకుండా డేట్ కూడా చెప్పకుండా మీరు రాజీకి పిలుస్తున్నారంటే మేము చేతకాడ గాజులు వేయించుకొని మేమేం కూర్చోలా, గాజులు వేయించుకొని ఏం కూర్చోలా. ఇంతమంది ఫ్యామిలీలో ఒక అనాథగా తీసుకెళ్ళి కాల్ చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, పోలీసులు అందరూ దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి పెళ్ళం పిల్లలు తెల్లారు లేచిన కాడి నుంచి వాళ్ళకి బోళ్ళని బడ్డెన్స్ ఉంటాయి. మాకు తెలియదు ఆ బాధ. మీ ఇంట్లో ఒక కొడుకుని కనుక ఎవరన్నా తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ఎవరు గంజా తాగేవాళ్ళు లేరా అండి? గంజా అమ్మిచ్చేవాళ్ళు లేరా? ఎక్కడ ఏం జరుగుతుందో పోలీసు వ్యవస్థకు తెలియదా? కమిషనర్ గారు ఇంకా నిజాయితీ పరుడు కాబట్టి ఇతను వెంటనే వీఆర్కి పంపించాడు. కానీ వీళ్ళు పంపించాల్సింది వీఆర్కి కాదు, 302 కట్టి ఇమ్మీడియట్లీ 3 నెలలు వీళ్ళ జైలుకి పంపించాలి, వీళ్ళ స్టేషన్ని జైలుకి పంపించాలి. మేము మావాడు పోయాడని బాధ, మావాడు తప్పు చేశాడు, చేస్తే నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు నువ్వు అదే కదా చేసింది, మరి నువ్వు వెళ్ళవా స్టేషన్కి, కోర్టుకి నువ్వు వెళ్ళవా? సబ్ జైలుకి వెళ్ళకూడదా నువ్వు? వాడు చేసింది తప్పు అయితే నువ్వు చేసింది కరెక్టా? ఒక తల్లికి కడుపు కోత మిగిల్చావు. మేము దానికి కూడా మేమేమంటలా, మేము ఒక్కటే అడిగాం, విజయవాడ సిటీలో ఇంత రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడ సిటీలోనే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి కాల్ బూడిద చేసినోడికే ఇంతమంది రాజకీయ నాయకులు వెనకాల కొమ్ముగా వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఒక్కడొస్తాడు, ఆడొచ్చిన రోజున
ఈ పంచాయతీలు సెటిల్మెంట్ల కోసం రాడు వాడు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. వచ్చిన రోజున మిమ్మల్ని నిలదీస్తాడు, మీ బట్టలు ఓడదీస్తాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. రంగా గారు లేరు కాబట్టేగా మీ యాశాలు ఇలా సాగుతున్నాయి. మా వాళ్ళు సరిగ్గా లేకపోబట్టేగా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. మాకే కనుక రంగా గారు కనుక బతుకుంటే మీ బతుకులు ఎక్కడుండే? మీరు మాట్లాడగలిగేవాళ్ళ? అంటే బేసిక్గా ఈ కేసు ఫైనల్గా మీకు న్యాయం అంటే పోయిన బిడ్డ ఇక రాడు, వచ్చే పరిస్థితి లేదు. కనీసం మీకు ఆ బూడిద అవశేషాలన్నా ఇస్తారని ఆశ ఉందా మీకు? మేము అడిగాం. మేమేమి భయపడిపోయి చేతులు కట్టుకొని అయ్యా సార్ అనే క్యారెక్టర్లు మా ఏం కాదు. మేము 6 అన్నదమ్ములు 4 ఆడపిల్లలు. ముందల బాడీ నప్పు చెప్పని అడిగాం. మాకు తెలియదా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిందా? నువ్వు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బెదిరిస్తానికి చూస్తే మమ్మల్ని ఎవరు బెదిరిస్తారు? ఎందుకు బెదిరిస్తారు? మాకు తెలియదా? నువ్వు చేసిన నీచమైన పని మా కళ్ళకు కనపడలేదు అనుకున్నావా? ఇంకా మాకు తెలియదు అనుకున్నావా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నీతో పాటు ఆ బాబురావు, అశోక్ అందరూ A to Z స్టేషన్ మొత్తం కూడా దీనికి బాధ్యత వహించాలి. ఆ తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారు? వాళ్ళు చేసింది తప్పు అయితే ఈయన చేసింది కరెక్టా? వాడికి కేసులు ఉన్నాయి, NBWలు 2 పెండింగ్ ఉన్నాయి, వస్తాయి. విజయవాడ సిటీలో వీడు ఒక్కడే దొరికాడా? నువ్వు పెద్ద పిల్లలు కార్లతో గుద్దుకున్న వాళ్ళని ఏం చేశావు? మొన్న తార్జీబులతో గుద్దుకున్నారు. ఎంతమంది మీరు? డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బులు లేనోడికి ఒక న్యాయం, రిక్షావాడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం. ఏంటిది? అడిగేవాడు పుట్టేదాకా మీ బతుకులు ఇలాగే ఉంటాయి. పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ 2 కుమ్మక్కై నడిచినంత కాలం సామాన్యుడికి న్యాయం జరగదు. పవన్ కళ్యాణ్ గారు రాని, చంద్రబాబు గారు రాని, లోకేష్ గారు రాని, ఎవరైనా రాని, సామాన్యుడికి న్యాయం జరగాలంటే ఒంటి మీద బట్టలు ఊడిపోవాలి. ఇలాంటి వాళ్ళకి బట్టలు ఊడిపోతే వీళ్ళకి భయం అనేది ఉండాలి. సపరేట్ వీళ్ళకి ఒక సెక్షన్ అనేది ఉండాలండి పోలీస్ వ్యవస్థకి. ఎవరు తల్లి బాధండి? మా వాడు తప్పు చేశాడు, శిక్షించండి, తీసుకెళ్ళండి. ఘోరమైన తప్పు చేస్తే వాడి నప్పు చెప్పండి. మేము తప్పు అడుగుతున్నావా? తప్పుడు మాటలు మాట్లాడుతున్నావా? ఆ తల్లి ఏడుపుకి ఎవరు కారణం? నీ అహంకారం, నీ ఇది మా మీద చూపిస్తావా? లాస్ట్కి నువ్వు వచ్చి మనం కాపు, నువ్వు కాపు, మేం కాపు. ఏంటి కాపు? ఇదేమన్నా బిస్కెట్ ప్యాకెటా? నువ్వు తినేసి ఇంకో ప్యాకెట్ కొనుక్కోవడానికి. మధ్యలో కూడా మీతో కొంత బేరసారాలు సిఐ నడిపారు, కొంత మిమ్మల్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నించారు అని నిజమేనా? అది నిజమేనండి. బేరసారాలు జరిగింది ఏంటంటే సిఐ గారితో మాట్లాడాలి, మిమ్మల్ని ఒక వ్యక్తి రమ్మంటున్నాడు అన్నారు. ఆ వచ్చిన వ్యక్తి జనసేన వ్యక్తి. అతనికి చెప్పాం మేము మా వాడు ఉంటే మా వాడిని తీసుకురండి. మేము బేరాలు సారాలు చేసే క్యారెక్టర్ మాది కాదండి. మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. డబ్బులు కమ్ముడిపోతే మేము హైకోర్టుకి ఎందుకు వెళ్తామండి? వచ్చిన వ్యక్తికి కూడా చెప్పాం, ముందర మా వాడు బాడీని తీసుకొచ్చి చెప్పండి. సిఏ ఎలాంటి వాడైనా మాకు సంబంధం లేదు, ఆడి చచ్చిపోయినా మాకు బాధ లేదు, తీసుకొచ్చి మాకు శవాన్ని చెప్పండి. మా కార్యక్రమాలు చేసుకోవాలి. మేము నెల 15 రోజులు కుక్క చచ్చిపోతేనే తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా ఖననం చేసి దానికి వర్ధంతులు చేస్తాం. ఒక మనిషిని తీసుకెళ్ళి మీకు ఆ రైట్ ఎవరిచ్చారు? పోలీసు వ్యవస్థను మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం, మీకు ఎవరు ఇచ్చారా రైట్? మనిషిని తీసుకెళ్ళి చంపేసి బూడిది చేసి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి చేసే రైట్ ఎవరిచ్చారు? సీసీ కెమెరాలో తీయండి. మీరు మా వాడిని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? మా వాడిని కొట్టి బాత్రూంలో దాయలేదా? మాకు తెలీదా ఏం జరిగిందో? మీ వాళ్ళు మీకు ఎలా ఉన్నారో మా మనుషులు, రాధారంగ మిత్ర మండల మనుషులు మాకు అలాగ అండగా ఉన్నారు, మాకు తెలుసు. మీరు మా ఒక్కళ్ళ జోలికే కాదు వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న అదే ఒక మందకృష్ణ మాదక్ గారు లాంటి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని కనుక ఈ పాటికి రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు, ట్రాఫిక్ జాములు జరిగాయి. ఒక కాపు కమ్యూనిటీలో చనిపోయిన ఒక యువకుడు తప్పుదావ పట్టాడు కాదని అంటలా, కానీ అంటే ఇంకెవరు ఏమి చేయరా? అంటే మేము కూడా చక్కగా మందకృష్ణ మాదక్ గారు అలాంటి కమ్యూనిటీలో పుడితే బాగుండేవో అనిపించింది కొన్ని రోజులు. మాకు రాధారంగ మిత్ర మండలం అండగా నిలిచింది కాబట్టి ఈ రోజున ఈ విషయం బయటకు వచ్చింది. లేకపోతే ఇది కూడా రాదుగా. చెన్నుపాటి శ్రీను గారు తప్ప విజయవాడ సిటీలో మాకు హెల్ప్ చేసిన నాయకుడు ఒక్కడంటే ఒక్కడు లేడు. మాకు తెలుసు. ఎందుకంటే ఈ రోజున ఆయన, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన వెనకాల ఫాలోవర్స్గా ఉన్నాం. మేము ఏ రోజు ఏం అడగల. మేము ఒకటే అడుగుతాం, న్యాయం అయితే మేము అడుగుతాం. మా వాడిని అన్ని రోజుల నుంచి కొడుతుంటేనే ఒక్క ఫోన్ కాల్ మేము చేపించుకోగలిగిండు కూడా చేపించుకోవాలి. వీడికి బుద్ధి రావాలి, 10 రోజులు అయిన తర్వాత ఆడే మారి బయటకు వస్తాడన్న ఆలోచనతో మేము ఒక్క రోజు కూడా మేము ఫోన్ చేపించలా. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడగల. ఇంతమంది మేనమామలు ఉండి మావాడేనండి వదిలేయండి అని అడగలేం. మేము ఎందుకు అడగలేదు? ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతాడు, తీసుకెళ్ళి బాగా మార్చుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నాం మేము. ఇదే అండి చేసేది. అంటే బేసిక్గా ఎక్కడైనా ఒక చిన్న పగ అతని మీద, లేకపోతే ద్వేషం, ఒక ఇష్యూ ఏమన్నా జరిగిందండి. ఇతను ఒక రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితం ఉన్నాడు. వీళ్ళందరూ గ్యాంగ్ వార్లో ఒక అతను చనిపోయాడు. చనిపోయిన దాంట్లో ఇతను నెల్లూరు జైల్లో ఎక్కడో జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు నేను చెప్పా, బెయిల్ పెట్టద్దు, బయటికి తీసుకురావద్దు,
వాడు అక్కడన్నా మారతాడేమో, మన ప్రయత్నం మనం చేద్దాం, ఇంట్లో ఫ్యామిలీ మొత్తంలో వాడు ఒక్కడే అని. ఈ సిఐ గారు అక్కడికి వెళ్ళారు, జగ్గైపేట వెళ్ళారు. జగ్గైపేట వెళ్ళి నాకు అప్పచెప్పండి, నేను ఈ ఎన్కౌంటర్ చేస్తా, ట్రైన్ కింద వేస్తా అన్నాడు. మా స్టేషన్ పరిధిలో ఉన్నోండి నీకు అప్పచెప్తే మేము కేసులు వేసుకోవాలి నీ మీద, నీకు మేము అప్పచెప్పం వెళ్ళమన్నారు. ఆ గ్లడ్జ్ పెట్టుకున్నాడు, కొడుతున్నాడు, తీసుకొచ్చాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, గోళ్ళు పీకుతున్నాడు, ఏళ్ళు లాగుతున్నాడు, తట్టుకోలేకపోయాడు, తిట్టాడు, ఎదురు తిరిగాడు, కొట్టాడు. కొడితే ఎదురు తిరిగి కాళ్ళు చేతులు కట్టేసి నన్ను కొట్టి ఎవడైనా వదిలేసి ఒకడిని కాళ్ళు చేతులు కట్టి నిరాయుధులు చేసి స్టేషన్ మొత్తం ఏకమై ఒక ఏం గొప్ప, నిజంగా ఆడ ఏ గ్యాంగ్ వార్లోనో లేకపోతే ఏ గొడవలోనో చచ్చిపోయాడంటే ఎదురుపోదురు, అది వేరేగా మేము తీసుకుంటాం. నీకేమంత అవసరం వచ్చింది? నువ్వు ఎవరి మాట ఏం చేశా? నువ్వు ఈ రోజున వచ్చిన వాళ్ళు ఎవరు? కానీ ఎవరి మాట విని చేసి ఉంటాడు? మీరు అడుగుతున్న పాయింట్ కరెక్ట్. దీని వెనకాల ఎవరైనా కుట్ర ఉంది అతను యుగో ఫీలింగ్ అండి, అతను యుగో ఫీలింగ్. ఇప్పటి నుంచి కాదు, మేము ఏజెస్లో ఆయన ఎస్ఐగా చేసినప్పటి నుంచి మాకు అతను సుపరిచితుడు. అతని క్యారెక్టర్ అదే. అవతలోడు ఏడుస్తుంటే నవ్వుకునే క్యారెక్టర్ అతనిది. సైకో టైపు. ఏం చేస్తాడు అతను? అవతలోడు ఏడుస్తుంటే అయ్యా బాబా అని ఏడుస్తుంటే, రౌడీ షీటర్లు అంటే ఇప్పుడు ఏమండి గంజాయి అంటారు. గంజాయి గురించి ఈయనకేం తెలుసు అసలు? గంజాయి గురించి ఏం తెలుసు? ఇంట్లో నిరాధారణకు గుర్తవుతాడు, ఆడికి ఇంట్లో అన్నం పెట్టరు, డబ్బులు ఎవరు, ఆడు బయటికి వెళ్తాడు, గంజాయికి బానిస అవుతాడు. బయటికి వెళ్తే ఎవరు దగ్గరికి రానివ్వరు, వాడి దగ్గర డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. వాడిని తీసుకెళ్ళి కొట్టి చంపేస్తే మీకేమొచ్చింది? వాడు పోయాడు, మీరు ఉంటారా? మీరు తుదల్లా ఉంటారా? మీ మీకు 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 ఏమన్నా ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది? ఎవరైతే ఈ లాకప్ డెత్లో కారణమైనారో వాళ్ళందరి మీద శిక్ష ఉంటుంది, లేదు వాళ్ళందరికీ ఒక తీర్పు ఉంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తుంది? తప్పకుండా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే మీరు చాలామంది అధికారులను కలుస్తున్నారు, చూశాను సార్. పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఫస్టే చెప్తారు పోలీసు వాళ్ళు, అరే ఏలు పెడితే మేము చెయ్యి మొత్తం లాగేస్తాం అంటారు. అలాంటి మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు. అరే ఏలు పెట్టబాకండి, ఇందులోకి వెళ్ళబాకండి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పే ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లను మేము కూడా చూసాం. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని మారుస్తానికి చూసేవాళ్ళు. ఈయన ఏంటంటే మార్చకపోగా పరిగెత్తంటారా అని చెప్పి గంజా కేసులు పెట్టి వాళ్ళ చిత్రహింసలు పెట్టి లేనివాళ్ళు అండి, లేబర్ అండి. వాళ్ళు ఎక్కడో కట్ట కింద ఏసీల్లో బతికేవాళ్ళు కాదండి. వాళ్ళు రోడ్డు పక్కన ఏదో చిన్న మంచం వేసుకొని గుడిసెల్లో బతికేవాళ్ళు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చిత్రహింసలు పెడితే మీకేమవుతుంది? ఉన్నోళ్ళు పిల్లలందరూ బాగానే ఉన్నారు కదండి, ఉన్నోళ్ళందరూ సుఖంగాను. పెద్ద పెద్ద క్రైములు చేస్తున్నారండి, చిన్నోళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఎలా బతుకుతారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. తీసుకెళ్ళి ఏదన్నా కేసు పెట్టి ఒక 6 నెలలు 2 నెలలు 10 నెలలు వేసినా కానీ ఫోన్లో ఆడ ఏదో ఒక రోజు బయటకు వస్తాడని మేము ఆశగా ఉండేవాడు. దారుణంగా. ఇప్పుడు సిపిని కలిశారు, సిపి గారు ఏం చెప్పారు? సిపి గారు చాలా మంచివాళ్ళు అండి. సిపి గారే కాదండి, టోటల్ పోలీస్ వ్యవస్థ కూడా చాలా మంచిది. ఎందుకంటే మేము విమర్శించేది, మేము అడిగేది, మా వైపు నుంచి న్యాయం ఒకటే. పోలీస్ అన్న తర్వాత పెద్ద 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇంట్లో తల్లిదండ్రుల మాట విన్నప్పుడు ఒక్క పోలీస్ మాటే వింటారు. ఆ విషయం ఈ రాష్ట్రం మొత్తం భయం ఉండాలి కంపల్సరీ. ఆ భయం కొంత లిమిట్ మటుకే ఉండాలి. మేము సిపి గారిని కలిసిన మాట వాస్తవం, సిపి గారు మాకు హామీ ఇచ్చిన మాట వాస్తవం. మేము కూడా అడిగేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పోలీస్ అధికారులు, ఇలాంటి కానిస్టేబుల్స్, ఇలాంటి వాళ్ళు కనుక ఇలాంటి పోలీస్ స్టేషన్లో కనుక ఉంటే అది పోలీసు వ్యవస్థకే మచ్చ. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి లేదా పవన్ కళ్యాణ్ గారి కూటమికే ఇలాంటి వాళ్ళ మూలంగా మచ్చ. అంతేగాని దీని మూలంగా రాజకీయ నాయకులు ఏదో పేరు సంపాదించుకుందాం అనుకుంటారు, కానీ మాకు అలాంటివి మేమేం ఆశిస్తలా. మా ఓడికి న్యాయం చేయండి, మా ఓడి బాడీని తీసుకొచ్చి అప్పచెప్పండి, లేదంటే బూడిదే ఉండే మా కార్యక్రమం మేము చేసుకుంటాం. మేమేం భయపడి మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా, మాకు న్యాయం చేయండి అని ఒక్కటే మేము అడుగుతున్నాం. మీకు కూడా ఆర్టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఈ కేసు